హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆషాఢభూతి అనే ఒక పంచతంత్ర కథని విందాం. అనగనగా ఒక కపట సన్యాసి ఉండేవాడు. అతను వైరాగ్యం గురించి, మోక్షం గురించి ప్రవచనాలు చెబుతూ గ్రామాలు తిరుగుతూ ఉండేవాడు. అతను చెప్పే మాటలకు, చెప్పే విధానానికి ప్రజలు బాగా ఆకర్షితులయ్యేవారు. ఆ ప్రవచనాలు వినడానికి వచ్చిన భక్తులు ధనాన్ని, విలువైన వస్తువులను సన్యాసికి సమర్పించుకునేవారు. ఆ కపట సన్యాసి చాలా అత్యాశపరుడు. అతడు పాతగుడ్డలన్నీ కలిపి ఒక బొంతలాగా కుట్టుకొని భక్తుల నుంచి సంపాదించిన ధనాన్ని ఎవ్వరికీ తెలియకుండా అందులో దాచుకునేవాడు. ఇలా ఉండగా ఒకసారి ఒక గ్రామంలో ప్రవచనాలు చెబుతూ ఉండగా ఆషాఢభూతి అనే ఒక మోసగాడు ఈ కపట సన్యాసిని గమనిస్తూ ఉన్నాడు. వచ్చిన భక్తులు ఆ సన్యాసికి సమర్పిస్తున్న ధనాన్ని, కానుకలను చూసి వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ సన్యాసి బొంతను చూసుకునే తీరును బట్టి ఆ డబ్బంతా ఆ బొంతలోనే దాస్తున్నాడు అనే విషయం ఆషాఢభూతికి అర్థమైపోయింది. దాంతో ఆషాఢభూతి మరుసటి రోజు ఉదయమే చక్కగా నుదిటిన విభూతి రాసుకొని భక్తుల మధ్యలో వచ్చి కూర్చున్నాడు. సన్యాసి చెప్పే ప్రవచనం వింటూ తలూపుతూ, కొన్నిసార్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, కొన్నిసార్లు అవును నిజమే అన్నట్టుగా, అతను చెప్పే మాటలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అన్నట్టుగా హావభావాలతో నటిస్తున్నాడు. అలా రోజు వచ్చి ప్రవచనాన్ని వింటూ ఉన్నాడు. ఇది గమనిస్తున్న కపట సన్యాసి, ఇతనెవరో అమాయకుడిలా ఉన్నాడు, నేను చెప్పే ప్రవచనాలకి ముగ్ధుడైపోతున్నాడు పాపం అని అనుకున్నాడు. తర్వాత ఆషాఢభూతి కపట సన్యాసి దగ్గరికి వచ్చి అతి వినయం నటిస్తూ తనని శిష్యుడిగా చేర్చుకోమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు సన్యాసి, ఇతని శిష్యుడిగా చేర్చుకుంటే అన్ని పనులు ఉచితంగా చేసి పెడతాడులే అని అనుకొని ఒప్పుకున్నాడు. అలా కొంతకాలం ఆషాఢభూతి సన్యాసి వెనకాల తిరుగుతూ అతనికి సపర్యలు చేస్తూ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నాడు. కపట సన్యాసి ఆషాఢభూతితో అన్ని వస్తువులు మోయిస్తున్నాడు, కానీ బొంతను మాత్రం తనే స్వయంగా మోసుకెళ్తున్నాడు. కాబట్టి ఆషాఢభూతికి అవకాశమే దొరకడం లేదు. ఒకరోజు ఒక గ్రామం నుంచి మరొక గ్రామం వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆషాఢభూతి కంగారు పడుతూ ఇలా అన్నాడు, గురుదేవా, రాత్రి మనం ఒకరింట్లో పడుకున్నాం కదా, ఆ ఇంటి తాలూకు ఒక ఎండిన గడ్డి పొరక నా బట్టల్లో ఇరుక్కుపోయింది. నాకు దొంగతనం చేసిన పాపం తగులుతుందో ఏమో. మీరు అనుమతిస్తే నేను తొందరగా వెళ్ళి ఈ గడ్డి పొరకని వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి వస్తాను అని అన్నాడు. దానికి సన్యాసి, అయ్యో నాయన, ఇది విలువలేని గడ్డే కదా, దీనివల్ల నీకు ఏ పాపం తగలదులే, వదిలేసేయ్, మనం ప్రయాణం కొనసాగిద్దాం అని అన్నాడు. దానికి ఆషాఢభూతి అతి వినయంగా, లేదు గురుదేవా, మీరే చెప్పారు కదా, పరాయి వాళ్ళ వస్తువులు గడ్డి పొరకైనా సరే ముట్టనే కూడదు, మహాపాపం తగిలి నరకానికి వెళ్తామని. నేను వెళ్ళి ఇది ఇచ్చేసి త్వరగా వస్తాను అని చెప్పాడు. ఆ సన్యాసి అమాయకుడితో గొడవెందుకులే అనుకొని వెళ్ళి రమ్మని చెప్పాడు. అప్పుడు ఆషాఢభూతి ఇలా అనుకున్నాడు, పిచ్చి గురువుగారు, నేను అమాయకుడిని అనుకుంటున్నావా? ముందు నీ దగ్గర బాగా నమ్మకం సంపాదిస్తాను, తర్వాత అవకాశం చూసుకొని మీ ధనాన్నంతా ఎత్తుకుపోతాను అని అనుకొని గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంలో ఒక చోట ఆగి కాసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చినట్టు నటిస్తూ ఇలా అన్నాడు, అమ్మయ్య గురుదేవా, వాళ్ళ గడ్డి పొరక వాళ్ళకి ఇచ్చేశాక నా మనసు ప్రశాంతంగా ఉంది, నాకు దొంగతనం పాపం అంటదులే అని అన్నాడు. అలా కొద్ది కొద్దిగా మోసం చేస్తూ మొత్తానికి ఆషాఢభూతి సన్యాసి నమ్మకాన్ని సంపాదించాడు. అలా ఉండగా ఒకరోజు మరో ఊరికి ప్రయాణం చేస్తున్న సమయంలో సంధ్యావందనం చేసుకుందామని సన్యాసి ఒక చెరువు దగ్గర ఆగాడు. ఆషాఢభూతిపై నమ్మకం ఏర్పడడంతో ఆ సన్యాసి అన్ని వస్తువులతో పాటు తన పాత బొంతని కూడా చూసుకోమని చెప్పి స్నానానికి వెళ్ళాడు. ఇదే అదననుకొని సన్యాసి చెరువులో దిగగానే ఆషాఢభూతి ఆ ధనమున్న బొంతను తీసుకొని పరుగెత్తి పారిపోయాడు.
సన్యాసి వచ్చి చూసేసరికి ఆషాఢభూతి కనిపించలేదు, ఆ ధనమున్న బొంత కూడా కనిపించలేదు. దాంతో తన ధనాన్నంతా పోగొట్టుకున్న విషయం అర్థమై లబోదిబోమని తల బాదుకోవడం ఆ సన్యాసి వంత అయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కాబట్టి ఆషాఢభూతి లాంటి అతి వినయం చూపించే వాళ్ళు మన చుట్టూ కూడా ఉంటారు. కాస్త జాగ్రత్త సుమా. మా కథ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో కథల కోసం దయచేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.